వస్త్రాలు, ఈ నగలు ఆమీర్ కోట్కు కాబోయే రాణిగారి కోసం. ఈ హారంలో బస్రాకి చెందిన ముత్యాలు, ఫారెన్ వజ్రాలు ఉన్నాయి. ఇక పెళ్లి దుస్తులన్నీ హైదరాబాద్ నిజాం గారి యొక్క సొంత దర్జీ చేత కుట్టించాం. చాలా ఖరీదైనవి ఉంటాయి కదా రాజమాత? అంత ఖరీదైనవి కావులండి. 1,50,000. మీరు ఓ మామూలు అమ్మాయి స్థానం నుంచి ఆమీర్ కోట్ రాణిగా మారే ప్రయాణం ప్రారంభమైంది గాయత్రి. రాణాగారు, మీరిక గృహస్థాశ్రమాన్ని స్వీకరించబోతున్నారు. సంప్రదాయం ఏమిటంటే ఉపనయనం జరిగిన తర్వాత వరుడు కాశీయాత్రకు బయలుదేరతాడు. కానీ వధువు కుటుంబ సభ్యులు అతన్ని ఆపి వివాహానికి ఒప్పిస్తారు. ఈ పసుపుని ఒంటిని ఓసారి తాకాలే కాని పొయ్యిలో కాలిన కర్రలా బూడిదలా మారిన బొగ్గులా అయిపోతావు నువ్వు. నా పేరు కోకిల గాయత్రి. ఈ ఆటకి ముగింపు మేమే రాసి తీరుతాం. రాణాగారు ఆగండి. రాణాగారు వెళ్ళకండి, ఆగండి. రాణాగారు ఆగండి. ఆగకండి రాణాగారు, వెళ్ళండి. రాణాగారు కాశీకి వెళ్ళకండి. ఆగండి, రాణాగారు కాశీకి వెళ్ళకండి. రాణాగారు వెళ్ళకండి, ఆగండి. రాణాగారు, రాణాగారు వెళ్ళకండి. రాణాగారు వెళ్ళకండి. ఆట అయితే మొదలైపోయింది. ఇక ఈ ఆట కట్టించడానికి కూడా పథకం తయారు చేయాలి కదా. నా పేరు కోకిల. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. మా చేతులు మండుతున్నాయి ఎందుకు? ఏమైంది రాజమాత? ఆగిపోయారెందుకు? రాణాగారు కాశీకి వెళ్ళకండి. రాణాగారు వెళ్ళకండి. ఆగొద్దు రాణాగారు, వెళ్ళండి. రాణాగారు ఆగండి. వెళ్ళకండి, ఆగండి. రాణాగారు వెళ్ళండి రాణాగారు. రాణాగారు వెళ్ళకండి. ఆగొద్దు.
చిన్నరాణి గారు, రాజమహల్ సంప్రదాయాలను ఈ రాజమాత ఎన్నో ఏళ్లు నిర్వర్తించారు. ఇక ఇప్పుడు ఈ సంప్రదాయ దీపాన్ని మరెవరైనా కాపాడాలి. రాజమాత మరి ఇప్పుడు ఇంకా పగలే కదా, ఇప్పుడు దీపాల అవసరమేముంది? లేదు, రాజమాత ఏదో ఉపమానంగా చెప్పారు. ఓహో, ఉపమానమా? ఆహా. అందుకే కాబోయే రాణిగారికి పసుపును అందరికంటే ముందుగా చిన్నరాణిగారు రాయాలి. రాణగారు మా మాట వినండి. లక్ష్మీరాజ్! పైకి లాగండి రాణగారు, రక్షించండి, కాపాడండి. కోకిల రాణిగారు, పసుపు రాయండి. అంటే రాజమాత మీరేమన్నారో సరిగ్గా వినిపించలేదు మాకు. వారంటున్నారు పసుపు రాయండి అని. చిన్నరాణిగారు, అలాగే రాజమాత. పసుపు రాయండి చిన్నరాణి. లక్ష్మీరాజ్, నీకేం కాలేదుగా? పసుపు రాయండి చిన్నరాణి. అయ్యో దేవుడా! అయ్యో అమ్మా! చచ్చండ్రా! అయ్యో! అయ్యో భగవంతుడా! ఎందుకలా అరుస్తారు? ఏంటి బాబాయ్ గారు, మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? ఏముందని ఈ గుంటలో? ఒకసారి చూద్దామా? మీరు మళ్ళీ విఫలమయ్యారు. అంటే మీ ఉద్దేశం?
మీకు కూడా మా రక్షణ బాధ్యత అనేది ఉంది కదా. ఇది మీ వైఫల్యం కాక మరేమిటి? మీరు చెప్పింది నిజమే రాణగారు. మేము మళ్ళీ విఫలమయ్యాం. భగవంతుని కృప వల్ల మీరు బయటపడ్డారు రాణాగారు. ఇది ఖచ్చితంగా మీకోసమే ఎవరో సిద్ధం చేసి ఉంచారు. ఇక ఆ బాంబు, నిన్న ఆ బొమ్మ పట్టం, ఇక ఈరోజు ఇది. ఎవరో పగబూని మీ ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళెవరై ఉంటారు? రాజా చంద్రవదన్ బాబాయ్ గారు. మీ ఉద్దేశంలో వాళ్ళెవరై ఉంటారు? నేను అనుకోవటం ఆంగ్లేయులు కావచ్చు. వాళ్ళ దృష్టంతా మీ మీదే ఉంది. మా శత్రువులు ఎవరైనా కానివ్వండి, తొందరలోనే పట్టుబడి తీరుతారు. ఇక ఈ ద్రోహానికి తమ ప్రాణాల్ని మూల్యంగా చెల్లిస్తారు. బాగా చెప్పారు రాణగారు. మీరా రాజద్రోహిని వదిలిపెట్టకండి. పదరా, పద, పద. నిన్న రాత్రి మా మీద బొమ్మ పడినప్పుడే మేము అరుణోదయ్కి చెప్పాం రాజ్మహల్లో అందరిపై నిఘా వేసించమని. ప్రభు, నిన్న వాకప్ చేస్తే బయటి వ్యక్తి కేవలం ఒక్కడే వచ్చాడని నాకు తెలిసింది. ఇక ఈరోజు వీడిని బంధించాం. ఈ గుంట తవ్వించింది తనేనని వీడు ఒప్పుకున్నాడు, కానీ దీని వెనకున్నదెవరో ఎంత అడిగినా చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పు, మా ఉపనయన సంస్కారం రోజు మమ్మల్ని కైలాసానికి పంపాలనుకుంటున్నదెవరు? పడింది కేవలం పసుపే కదా చిన్నరాణి. ఓరి దేవుడా, నేను తీసుకున్న గోతులో నేనే పడ్డానేంట్రా? మీరేమైనా అన్నారా? నీళ్లు కావాలి, నీళ్లు. నీళ్లు ఎక్కడ ఉన్నాయి? రాజమాత, ఇలాంటి పసుపు తెచ్చారేంటి? పసుపు తగలగానే కాళ్ళు మండడం ఏంటి? పసుపుని తాకడం వల్ల కాదు, కుట్రలు కుతంత్రాలతో రగులుతాయి మంటలు. పసుపు అయితే నేలపాలైపోయిందే. ఇప్పుడు ఆ పసుపుని ఎలా వాడతాం? మరి పసుపు రాయకపోతే అది చాలా పెద్ద అపశకునం అంటారు కదా. తల్లి తోడమ్మా.
అపశకునమా? లేదు లేదు, రాణా గారితో జరిగే నా వివాహానికి ఎలాంటి అపశకునాలు రాకూడదు. చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు వాడు? వీడికి మీరు వెంటనే మరణ శిక్ష విధించండి. చంద్రవదన్ బాబాయ్ గారు, వాడి ప్రాణాలు తీయాలో తీయకూడదో నిర్ణయించేది మేము, మీరు కాదు. మేము ఆజ్ఞాపిస్తున్నాం, నువ్వు ఆమీర్ కోట్ని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. రాణా గారు, ఈ దుర్మార్గుడు మిమ్మల్ని చంపాలని ప్రయత్నించాడు. మేమేం చెప్తున్నామో మాకు తెలుసు. మళ్ళీ ఆమీర్ కోట్పై నీ నీడ పడినా సరే మేమే స్వయంగా నీ శిరస్సును ఖండిస్తాం. వెళ్ళిక్కడి నుంచి. నడు పద. రాణా గారు, మీరు వాడిని ప్రాణాలతో ఎందుకు వదిలేశారు? ఒకవేళ వాడు తిరిగి వస్తే? వాడెప్పటికీ తిరిగి రాడు. మేం వాడికి ప్రాణభిక్ష పెట్టాం. ఇక వాడు ఎవరి కోసమైతే పనిచేశాడో ఆ వ్యక్తి వాడిని ప్రాణాలతో వదిలిపెట్టాడు. ఒకవేళ ఆ వ్యక్తి మళ్ళీ మీ ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తాను? అలాంటిదేమీ జరగదు. ఎందుకంటే వెనకుండి ఈ చక్రం నడిపిన ఆ వ్యక్తిపైనే ఇప్పుడు మా దృష్టి పెట్టాం. రండి సేట్ గారు. అలాగే. మా అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తాం. అది ఈ రోజే చేస్తాం. ఏమైందండి? అదేమిటంటే మీ ఆడపడుచుని మీరు అత్తారింటికి పంపించేస్తారుగా. మీ బాధ గురించి ఆలోచించి మాకైతే ఏడుపు ఆగడం లేదు. ఈ పసుపు పేరంటం అశుభానికి ఆరంభం. ఒకవేళ నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పడితే ముందు ముందు ఉంటుంది ముసళ్ల పండగ. ఒక్క బాణం గురి తప్పినంత మాత్రాన ఏమీ మునిగిపోదు. గురి పెట్టడానికి మా దగ్గర ఇంకా చాలా అస్త్రాలున్నాయి. మా పేరు కోకిల. ఈ ఆటకి ముగింపు మేమే రాస్తాం. అయ్యో అయ్యో అబ్బా మహారాజా, నా ప్రాణం పోయేలా ఉందండి. కోకిల, ఏంటి శోకాలు పెడుతున్నారు? ఏమైంది? ఏమైంది అంటే ఏం చెప్పను. అయ్యో ఇదిగో చూడండి దేవుడా. ఇదేంటి, ఏమైంది? మీరు వెళ్ళింది పసుపు పేరంటానికి కదా. దీన్ని చూస్తుంటే మీరేదో ముళ్ళ మీద నడిచే తంతుకు వెళ్ళినట్టుందే. ఏమైంది? ఏం చెప్పమంటారు మహారాజా, మేము పసుపు రాయిగానే మంట పుట్టించే ఓ ద్రావకాన్ని తెప్పించాం కదా, అది నా కాళ్ళ మీద పడిపోయింది.
ఈ రోజు రాణా గారిని హతమార్చడానికి విసిరిన వలలో మేమే చిక్కుకున్నాం. వల? మీరు వల విసరడానికి వెళ్ళారా? మీరు అక్కడికి రాణాగారిని పడేయడానికి గుంట కథ తవ్విస్తానన్నారు. కోకిల, గుంటే తవ్వించాం, మరి కానీ అందులో పడింది రాణాగారు కాదు, మన మందబుద్ధి కుమారుడు. రాణగారు ఆగండి, రాణగారు ఆగండి, రాణగారు ఆగండి, రాణగారు ఆగండి, రాణగారు ఆగండి అంటూ వారి వెనక కోతిలా వెళ్ళి వాడే ఆ కోతిలో పడ్డాడు. అయ్యో నా కుమారుడా! మీ కుమారుడు బానే ఉన్నాడు, రాణాగారే వాడి ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు రాణాగారికి మా మీద అనుమానం వచ్చేసింది.